సరే 21-22 వచ్చిన నీకు విశ్వాసం ఉన్న ఎడలా నీవు ప్రార్థనలో ఏం జరిగాను దానిని పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విశ్వాసము నీ ప్రార్థన. నీకు విశ్వాసం ఉంటే నువ్వు ప్రార్థనలో ఏది అడిగానో దాన్ని పొందుకుంటావు. తపస్కారంలో చేసేటువంటి ఏంటిది? ఉపవాస ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ముందు మూడు మాట్లాడతాం. ఏంటది? ప్రార్థన, ఉపవాసము. నిజమైన ప్రార్థన అంటే ఏంటో, ఉపవాసం అంటే ఏంటో, దాన ధర్మాలు అంటే ఏంటో నేను తర్వాత చెప్తా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బాహ్యంగా చేసే ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు మనం చేస్తూ ఉంటాం. కానీ నిజమైన ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మము అంటే ఏంటో నేను తర్వాత చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. గుర్తు చేయండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం ఉంటే నువ్వు ప్రార్థనలో ఏది అడిగినను దానిని నీవు పొందుకుంటా. నీకు విశ్వాసం ఉంటే నువ్వు ప్రార్థనలో ఏది అడిగినా సరే దాన్ని పొందుకుంటావు. ఎన్ని ఆపదలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎన్ని ఎక్కట్లు వచ్చినా సరే, యేసయ్య అనేటువంటి పునాది పైన నువ్వు నిర్మించబడినప్పుడు నీ విశ్వాసం చలించదు. అది బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఈ రోజు 2వ గ్రంథంలో మనం గమనించినట్లయితే అక్కడ మనకు ఎలీషా ప్రవక్త కనిపిస్తున్నారు. ఎవరు కనిపిస్తున్నారమ్మా? ఎలీషా ప్రవక్త. ఎవరు కనిపిస్తున్నారు? ఎలీషా ప్రవక్త. ఎలీషా ప్రవక్త కనిపిస్తున్నారు. ఎలీషా ప్రవక్త కనిపిస్తున్నారు. ఆయన యొక్క శిష్యుడే గహాజీ. ఎవరమ్మా? గహాజీ. అందరూ నాయకు చూడండి, నన్ను చూడండి. ఎవరు? గహాజీ. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆపదలో ఉన్నప్పుడు దేవుడు ఎలా రక్షించాడు, ఇబ్బందులో ఉన్నప్పుడు దేవుడు ఎలా రక్షించాడు, దేవుడు ఎలా ఆదుకున్నాడో ఇక్కడ మనం చూద్దాం. ఒక రోజున సిరియా రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ ప్రజలపైకి దండయాత్ర చేశాడు. ఈ సిరియా రాజు ఇశ్రాయేల్ పైకి యుద్ధానికి రావడానికి సిద్ధపడి ఏం చేస్తున్నాడంటే సిరియా సైన్యం అంతా కూడా సిద్ధపరిచి ఆయన పొద్దున లేచి ఇశ్రాయేల్ పైకి యుద్ధానికి వెళ్దాం అని దొంగచాటుగా సైన్యంలో మొత్తం కూడా మోకరించినప్పుడు ఈ విషయాన్ని ఎలీషా ప్రవక్త స్వప్నమందే తెలుసుకొని ఏం చేశాడంటే ఇశ్రాయేల్ రాజులకు తెలియజేశాడు. అయ్యా, అక్కడ సిరియా రాజు, సిరియన్లు సైన్యం అంతా కూడా పోచి ఉన్నారు, వచ్చి యుద్ధానికి వస్తూ ఉన్నారు, ఈ యొక్క ఇశ్రాయేలును దోచుకోవడానికి వస్తున్నారు. కాబట్టి నీవు ఆ సైన్యము, ఆ ప్రజలను అక్కడి నుంచి వేరే చోటకు మార్చు అని చెప్పేసి అన్నాడు. ఇలాగ 2-3 సార్లు, 4 సార్లు, 5 సార్లు ఇలాగా ప్రతిసారి కూడా వాళ్ళ పన్నాగాలన్నీ కూడా ముందుగానే తెలుసుకున్నటువంటి ఎలీషా ప్రవక్త రాజుకు చెప్పినప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలు రాజుకు చెప్పినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు రాజు జాగ్రత్త పడి సైన్యమును, ప్రజలను కూడా చాలా జాగ్రత్తగా పక్కకు మళ్లిస్తున్న సమయంలో ఈ సిరియా రాజుకు కోపం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? కోపం వచ్చి వెంటనే ఆ సైన్యం అధిపతిని పిలిచేసి, ఆ మంత్రిని పిలిచి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకని మనము ఇశ్రాయేల్ ప్రజలకి దగ్గరికి వెళ్ళి యుద్ధానికి వెళ్తాం అనేటువంటి సమయంలో వాళ్ళు ఎలా తప్పించుకుంటున్నారు, ముందుగా మన పన్నాగాన్ని ఎలాగా వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి వెంటనే ఈ యొక్క రాజు ఏం చేశాడంటే మీరు ఎవరో చెప్తూ ఉన్నారు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆ కొన్నటువంటి మంత్రి అన్నాడు, అయ్యా, ఇది మా పని కాదు, ఇది మా పని కాదు. ఇదిగో ఆ ఇశ్రాయేల్ దేశంలో నీవు పడక గదిలో నిద్రిస్తూ ఉండగా నీ కలలో జరిగినటువంటి దానిని కూడా వివరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఎలీషా ప్రవక్త అనేటువంటి ఒక ప్రవక్త అక్కడ ఉన్నాడు. ఆ ప్రవక్త అక్కడ ఉన్నాడయ్యా, ఇది ఆయన పని, ఆయన చేశాడు అని చెప్పినప్పుడు ఈ రాజు కోపం వచ్చేసి వెంటనే వెళ్ళి ఆ ప్రవక్తను తీసుకొని రండి, వాడిని చంపేద్దాం అని చెప్పేసి సిరియా సైన్యమును, పెద్ద పెద్ద బలమైనటువంటి గుర్రాలను, సైన్యమును అంతా కూడా ఇచ్చి ఏం చేశారంటే ఇశ్రాయేల్ దగ్గరికి పంపించారు, వీరున్నటువంటి ప్రదేశానికి పంపించారు. ఎలీషా ప్రవక్త, ఈ గహాజీ ఇద్దరు కూడా వారి యొక్క గదిలో నిద్రిస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకుని నిద్రిస్తూ ఉన్నటువంటి సమయంలో వారి ఇంట్లో ఉన్నప్పుడు ఈ యొక్క ఉన్నటువంటి ఎవరు ఈ సిరియా రాజు సైన్యం అంతా కూడా ఏం చేసిందమ్మా? గుండ్రంగా వారి ఇంటి చుట్టూ అంతా కూడా పెద్ద పెద్ద రథాలతో, సైన్యముతో ఏం చేశారు? చుట్టుముట్టేశారు. చుట్టుముట్టేసేటువంటి సరికి వెంటనే ఏం జరుగుతుందంటే రాత్రి
ఈ ఎలీషా ప్రవక్త గహాజీ ఎదుర్కొని నిద్రపోతున్నారు. నిద్రపోయిన తర్వాత ఉదయాన్నే లేచి కళ్ళు తుడుచుకున్నాడు గహాజీ. ఏం చేయడమ్మా? కళ్ళు తుడుచుకొని ఏం చేశాడు తెలుసా? కళ్ళు తుడుచుకొని ఎక్కడ తుడుచుకొని బయటకు వచ్చాడు. మనం ఏం చెప్తాము? పొద్దున్న లాగానే ఎదుగుతాం. ఏమెదుగుతాం? అబ్బా ఎంత చక్కగా చెప్తారా! ఇదివరకు కాలంలో బైబుల్ తల కింద పెట్టుకొని పడుకునేవాళ్ళంట. ఇప్పుడు ఏం పెట్టుకొని పడుకుంటున్నారు? ఈ గహాజీ కూడా చక్కగా తొలములా దుడుచుకొని బయటకు వచ్చాడు. బయటికి రాగానే గహాజీకి ఏం కనబడిందమ్మా? సైన్యం కనిపించింది. ఆ సిరియా రాజు ఆ సైన్యం పంపించాడు. ఎందుకని? ఇదిగో ఈ విధంగా ఇప్పుడు కాపాడుతున్నారు కాబట్టి ఇద్దరు చంపేయమని చెప్పేసి పంపించినప్పుడు ఒక్కసారి అతని ప్రాణం అంతా కూడా ఒక్కసారి దిగిపోయింది. వెంటనే గబగబా పరిగెత్తుకుని వచ్చాడు. ఎలీషా ప్రవక్త మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఈ యొక్క గహాజీ లోనికి రాగానే, గురువా ఇక మనం చచ్చిపోతాం, ఇక మన పని అయిపోయింది. ఇదిగో ఆ సిరియా రాజు ఆ సిరియా సైన్యమును మనం పట్టుకురమ్మని మనం చంపేమని సైన్యమును పంపించారు ప్రభువా. అయ్యా నువ్వు లే, ఇంకెందుకు ప్రార్థన చేస్తున్నావు, ఇక మనం చచ్చిపోతాము అని చెప్పేసి భయాందోళనలో ఆందోళనలో ఒక సమస్య ఎదురైనప్పుడు, ఒక బాధ ఎదురైనప్పుడు అది ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఏంటి ప్రాణభయముతో ఆ గహాజీ ఏం చేశాడమ్మా? ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు